అర్థం కాదు నేను చెప్పింది. మూడో వారం నామినేషన్లో ఉన్న అభయ్ నవీన్ అనుకోకుండా ఎలిమినేట్ అయిపోయాడు. మూడో వారం హౌస్లో చీప్గా వ్యవహరించిన అభయ్ నవీన్ తన గొయ్య తానే తవ్వుకున్నాడు. చీప్గా ఉన్న వ్యక్తి నామినేషన్ నుంచి మినహాయింపు వస్తుంది. అయితే ఈ వారం ఇద్దరు చీప్లుగా ఉండడంతో ఎవరో ఒకరు సెల్ఫ్ నామినేట్ అవ్వాలని బిగ్ బాస్ చెప్పడంతో చీప్లుగా ఉన్న నిఖిల్, అభయ్ నవీన్ ఇద్దరు నామినేట్ అయితే తను ఒక్క వారం కూడా నామినేషన్కి వెళ్ళలేదని, తన ఫాలోయింగ్ ఎంత ఉందో తెలుసుకోవాలని ఉందంటూ చెప్తూ నిఖిల్తో పోటీ పడి మరీ నామినేషన్లోకి వెళ్ళిన అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్తో పాటు ఆడియన్స్ కూడా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. అయితే అభయ్ నవీన్కి ఓటింగ్ అయితే పెద్దగా పడలేదు, చివర్లో ఉండిపోయాడు. ఈ వారం ప్రభావతి గూగుల్ టాస్క్ మంచి రసవత్తంగా సాగింది. అభయ్ వర్సెస్ నిఖిల్ టీంలు పోటీ పడవలసి ఉండగా అభయ్ ఈ టాస్క్లో చేతులు ఎత్తేశాడు. చీప్లుగా తాను ముందు ఉండి తన టీంని నడిపించవలసింది పోయి మనోడు రిలాక్స్ మైండ్లోకి వెళ్ళిపోయాడు. తాను ఆడకుండా ఉండటమే కాకుండా తన టీంను సభ్యులను కూడా ఆడకుండా చేశాడు. ఒకవైపు తన టీంలో ఉన్న ఆడపిల్లలు యస్మి గౌడ్ పేరన్లు మగవాళ్ళతో పోటీ పడి గేమ్ ఆడుతుంటే మనోడు మాత్రం ఆ బుట్టల దగ్గర లేదంటే సోఫాలో కూర్చుని రిలాక్స్ అయ్యేవాడు. తన టీం కష్టపడి సంపాదించి గుడ్లు సైతం కాపాడలేకపోయాడు అభయ్. ఇక ఆడకపోవడమే కాకుండా బిగ్ బాస్ను బందబూతులు తిట్టాడు. బిగ్ బాస్ పెద్ద మెంటల్ గాడని, దిమాక్ లేదని, ఇలాంటి పనికి మాలిన టాస్కులు పెడతాడా అంటూ నోటుకొచ్చినట్టు పేలాడు. అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో బిగ్ బాస్కే తెలియదు. ఇంట్లో పెళ్ళంతో కోట్లాడినప్పుడు టాస్కులు మార్చేస్తున్నాడు అంటూ నోరు పారేసుకున్నాడు అభయ్. లపాంగి ఎడిటింగ్లు చేశాడు. నువ్వు అసలు బిగ్ బాస్ కాదు, బయస్ట్ బాస్, నేను బయట ఇంటర్వ్యూలకు వెళ్ళిన అదే చెప్తానని చెప్పాడు అంటూ బిగ్ బాస్ను బండ్లబూట్లు తిట్టాడు నవీన్. అయితే దీంతో నాగార్జున రెడ్ కార్డ్ ఇచ్చి మరి అభయ్ నవీన్ హౌస్ నుంచి బయటికి పొమ్మన్నాడు. నిజానికి అతడు ఎలిమినేషన్కి రెడ్ కార్డ్ కారణం కాదు, ఓటింగే ప్రధాన రీజన్. ఎందుకంటే అభయ్ తొలిసారి నామినేషన్లో వచ్చాడు. అతనితో పాటు నామినేషన్ ఉన్న మిగతా 7గురు కూడా ఆల్రెడీ నామినేషన్కి వెళ్ళి సేవ్ అయ్యి వచ్చిన వాళ్ళే. ఒక అభయ్ నవీన్ మాత్రమే ఈ వారం తొలిసారి నామినేషన్కి వెళ్ళాడు. అయితే క్రేజ్ ఉన్న వాళ్ళు తొలిసారి నామినేషన్లకు వెళ్ళినా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. కానీ అభయ్ నవీన్ లాంటి వాళ్ళు నామినేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గేమ్ బట్టే ఓటింగ్ ఉంటుంది. ఈ వారం అభయ్ నవీన్ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఓవర్ కాన్ఫిడెంట్తో నామినేషన్లోకి వెళ్ళి తన గొయ్య తానే తవ్వుకున్నాడు.